గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ట్రేడింగ్ డెవిల్. ఇక్కడ మీరు స్టాక్ మార్కెట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోవచ్చు. అండ్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ట్రెండ్ లైన్స్. వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఓన్లీ లైన్స్, ఈ ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని బ్రేక్అవుట్ అయినప్పుడు బ్రేక్అవుట్ని పట్టుకొని మంచి టార్గెట్కి ట్రేడ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఈ ఈ ట్రెండ్ లైన్స్లో టూ టైప్స్ ఉంటాయి. సో ఈ టూ టైప్స్ ఏంటంటే హారిజాంటల్ ట్రెండ్ లైన్స్ అండ్ యాంగులర్ ట్రెండ్ లైన్స్. ఓకే, సో ఈ హారిజాంటల్ ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్లో సెకండ్ దానిలో మనకి హారిజాంటల్ లైన్ అండ్ హారిజాంటల్ రే అని ఉంటుంది. ఈ హారిజాంటల్ లైన్ క్లిక్ చేస్తే ఏంటంటే ఇది చూడండి, ఆ, మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో అక్కడ నుంచి లెఫ్ట్కి రైట్కి అన్లిమిటెడ్ లైన్ అనేది డ్రా అవుతుంది. ఓకే, నెక్స్ట్ దాని కింద ఉన్న హారిజాంటల్ రే అని ఉంది కదా, రే అంటే ఏంటంటే మనం ఎక్కడి నుంచి అయితే క్లిక్ చేస్తామో అక్కడి నుంచే లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ హారిజాంటల్ లైన్ ట్రెండ్ లైన్ అంటే ఓన్లీ హారిజాంటల్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. సో ఎక్కడ ఏ కర్వ్స్ ఉండవు. బట్ యాంగులర్ అంటే ఏంటి? యాంగులర్ అంటే మనము ఒక యాంగిల్లో డ్రా చేయొచ్చు. ఇలా ఒక పర్టికులర్ కిందన స్లోప్ పడిన స్టాక్ని కానీ ఇంకా ఇలా ఈ ఈ ఒక యాంగిల్లో డ్రా చేస్తాం. ఈ యాంగిల్లో డ్రా చేసే వాటికి యాంగులర్ ట్రెండ్ లైన్స్ అంటాము. ఈ యాంగులర్ ట్రెండ్ లైన్స్లో ఎంత స్లోప్ తక్కువ ఉంటే అంత అంత మంచి మూమెంటం బ్రేక్అవుట్ అవుతుందన్నమాట స్టాక్. ఓకే, నెక్స్ట్ ఈ లైను డ్రా చేయడానికి మినిమం 2 పాయింట్స్ కావాలి. హారిజంటల్ లైన్ డ్రా చేయడానికి మినిమం 1 పాయింట్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఈ యాంగులర్ ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి మాత్రం టూ పాయింట్స్ మినిమం ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జాంపుల్స్ డ్రా చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంతకు ముందు కాన్సెప్ట్లో నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక రెసిస్టెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డౌన్ పాయింట్ ఒక సపోర్ట్ అన్నమాట. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఏంటి? రెసిస్టెన్స్ అవుతుందా? ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ ఒక రెసిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఒక రెసిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఒక రెసిస్టెన్స్ అవుతుంది. సపోర్ట్స్ అంటే ఇక్కడ ఈ పాయింట్స్ సపోర్ట్ అవుతుంది. ఈ పాయింట్ మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి అదే లైన్ టచ్ చేసింది కదా. సో ఇది ఒక సపోర్ట్ లైన్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్, ఈ పర్టికులర్ పాయింట్ ఇది ఒక సపోర్ట్. సో ఇలా, సో ఈచ్ అండ్ ఎవ్రీ హైస్ అయితే రెసిస్టెన్స్లు, బాటమ్స్ అయితే లోస్ అయితే మనకి సపోర్ట్స్. ఓకే, సో ఈ లైన్స్ ఇలా డ్రా చేస్తూ హారిజాంటల్గా డ్రా చేస్తే దీన్ని హారిజాంటల్ ట్రెండ్ లైన్స్ అంటాం కదా. బట్ ఇప్పుడు యాంగిల్లో డ్రా చేద్దాం, యాంగిల్లో ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీకు కన్సాలిడేషన్ కనిపిస్తుంది. కన్సాలిడేషన్ అంటే ఏంటి? సైడ్ వేస్, పక్కనే తిరిగితే దాన్ని కన్సాలిడేషన్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ యాంగులర్ ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి 2 లైన్స్ వాడతాము. ఒకటి ట్రెండ్ లైన్, ఇంకొకటి రే. ఈ ట్రెండ్ లైన్ అని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ట్రెండ్ లైన్కి రేకి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ట్రెండ్ లైన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ క్లిక్ మీరు ఎక్కడైతే డ్రా చేయాలనుకుంటున్నారో అక్కడ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ డ్రా చేయండి క్లిక్. ఓకే, తర్వాత నేను ఈ కన్సాలిడేషన్, ఈ సైడ్ వేస్ అంతటిని నేను హైస్ అన్నిటి మార్క్ చేయాలనుకుంటున్నా. సో ఈ పాయింట్, నెక్స్ట్ ఈ పాయింట్, నెక్స్ట్ ఇలా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఫ్యూచర్ కావాలి కాబట్టి కొంచెం ఇక్కడ ఈ పాయింట్ని టచ్ చేస్తూ నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను లైన్ని. చూడండి, ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇలా క్లిక్ చేసా. క్లిక్ చేసినప్పుడు ఈ హైస్ అన్నిటి కనెక్ట్ అయినాయి కదా. సో ఈ హైస్ అన్ని కనెక్ట్ అయినాయి. సో దీని తర్వాత బాటమ్స్ కూడా కనెక్ట్ చేస్తాను. చూడండి, బాటమ్స్, ఈ బాటమ్స్ అన్ని కనెక్ట్ చేస్తూ ఒక లైన్స్ డ్రా చేశాను నేను. ఓకే, చూడండి 1 2 3 4 5 6. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సపోర్ట్ ప్రైస్ ఫాలో అయ్యేటప్పుడు ఆ సపోర్ట్ని ఆపగల శక్తి ఈ సపోర్ట్కి ఉంటుంది. ప్రైస్ని పైకి వెళ్ళేటప్పుడు ఆ పైకి వెళ్ళే ర్యాలీని ఆపగల శక్తి రెసిస్టెన్స్కి ఉంటుంది. సో ఇలా హైస్ అండ్ లోస్ మార్క్ చేయొచ్చు. ఇది హారిజాంటల్, యాంగులర్, ఇది నార్మల్ ట్రెండ్ లైన్. ఓకే, దీనికి రేకి డిఫరెన్స్ ఏంటి? రేకి ఏంటంటే ఇది ఫ్యూచర్ చెప్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే లైన్ మీద మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేశాను.
సో ఇదేంటి, మనము ఎక్కడ కావాలో అక్కడతోనే ఈ లైన్ స్టాప్ చేసుకుంటున్నాం. బట్ ఈ లైన్ అలా కాదు. మనము 2 పాయింట్స్ క్లిక్ చేస్తే ఇది అన్‌లిమిటెడ్ లైన్ చూపిస్తది. చూడండి ఫ్యూచర్‌లో మేబీ కింద ఒకవేళ ప్రైస్ పైకెళ్తే మళ్ళీ కిందకొచ్చి అదే లైన్‌ని టచ్ చేసే ఛాన్సెస్ గూడా ఉంటాయి. ఇంకా పైకి రాలేదు. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ టచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకే ఈ రేని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ మనకి తెలీదు. ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి, సో, ఈ లైన్ వాడతాం. సో, ఇక్కడ చూడండి ఇది బ్రేకౌట్ అయిన తర్వాత మళ్ళీ లైన్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి అప్పుడు బ్రేక్ డౌన్ చేసింది. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ క్రాస్ చేసింది. మళ్ళీ బ్రేక్ డౌన్ చేసింది. సో, అగైన్ సపోర్ట్. సో, ట్రెండ్ లైన్స్ మంచి పవర్‌ఫుల్ కాన్సెప్ట్స్. ఓకే. యాహ్! నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ చిన్న సైడ్ వేస్ వచ్చింది. ఎక్కడైతే మీకు సైడ్ వేస్ కనిపిస్తుందో ఆ సైడ్ వేస్‌ని కనెక్ట్ చేస్తూ లైన్స్ డ్రా చేయండి. హైస్ అండ్ లోస్ మార్క్ చేస్తూ. సో, ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ ఆర్ బ్రేక్ డౌన్ అవుతుందో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. మనం తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్‌కి ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ ప్రకారమే మనం ట్రేడ్ తీసుకోవాలి కదా! సో, చూడండి ఇది. ఇక చూడండి ఇది ఒక యాంగిల్‌లో ఉంది పైకి. ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది ప్రైస్. ఓకే. మీరు ఎప్పుడైతే సైడ్ వేస్ చూస్తారో సైడ్ వేస్‌కి ఇలా యాంగిల్ ఒక ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తాం. ఇవి యాంగులర్ ట్రెండ్ లైన్స్. హారిజాంటల్ ట్రెండ్ లైన్స్ అయితే మనకి ఈ రెసిస్టెన్స్‌ని టచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసా. మళ్ళీ ప్రైస్ కిందన ఫాల్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఇదే రెసిస్టెన్స్‌ని టచ్ చేసి మళ్ళీ కిందకి పడింది. సో, ఇది హారిజాంటల్ ట్రెండ్ లైన్స్. ఇవి యాంగులర్ ట్రెండ్ లైన్స్. ఓకే. చూడండి ఇక్కడ నేను ఇది డ్రా చేశాను. కన్సాలిడేషన్. ఇక్కడ బ్రేక్ డౌన్. సపోర్ట్ ట్రెండ్ లైన్స్, రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ అని కూడా అంటారని చెప్పుకున్నాం కదా! సో, ఏంటి ఇక్కడ సైడ్ వేస్ వచ్చినప్పుడు ఇలా మనం డ్రా చేస్తాం కదా! ఇదేమవుతుంది ప్రైస్ డౌన్ ఉంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అవుతుంది. రెసిస్టెన్స్ యాంగులర్ ట్రెండ్ లైన్. ఓకే. ఒకవేళ ఈ బాటమ్స్‌ని కనెక్ట్ చేస్తూ మనం ఇలా డ్రా చేస్తే ఇది సపోర్ట్ కదా! ప్రైస్ పైనుంది. లైన్ కిందనుంది కాబట్టి సపోర్ట్ అయింది. సో, సపోర్ట్ ఇదేంటి ట్రెండ్ లైన్. కాబట్టి సపోర్ట్ ట్రెండ్ లైన్. ఇది రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్సే కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద మాట్లాడుతున్నాం కాబట్టి సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్, యాంగులర్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అంటాం. ఓకే. ఇలా చూడండి ఈ పాయింట్స్ అన్నిటిని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇది బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. మళ్ళీ ఫాలో అయింది. మళ్ళీ బ్రేక్ చేసింది. చేసి మళ్ళీ ఇదే లైన్‌ని టచ్ చేస్తూ కిందనొచ్చి మళ్ళీ టచ్ చేసి మళ్ళీ పైకి స్టార్ట్ అయింది. దీన్ని చేంజ్ ఇన్ పొలారిటీ సీఐపీ అంటాము. సీఐపీ అంటే ఏంటి? ఫస్ట్ బ్రేకౌట్ అవుతుంది. బ్రేకౌట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ వచ్చి అదే లైన్‌ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి స్టార్ట్ అవుతుంది. దీన్ని సీఐపీ చేంజ్ ఇన్ పొలారిటీ. ఓకే. ఈ లైన్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ లైన్ బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాము. ఓకే. టెక్నికల్ అనాలిసిస్ పార్ట్ ప్రకారం. నెక్స్ట్ ఎప్పుడైతే ఒక లైన్ మల్టిపుల్ టైమ్స్ టచ్ అవుతుందో దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. అండ్ వన్స్ అది బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయిన తరువాత చాలా మంచి మూవ్ ఉంటుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దారంని 4, 5 ఫోల్డ్స్ వేసి నేను లాగాను. అది తెగదు. బట్ మల్టిపుల్ టైమ్స్ లాగితే ఏదో ఒక పర్టిక్యులర్ టైంలో అది వీక్ అయిపోతుంది. వీక్ అయ్యి తెగిపోతుంది కదా! అలానే ఈ ట్రెండ్ లైన్ కూడా మల్టిపుల్ టైమ్స్ టచ్ అవుతూ ఉంటే అది పర్టిక్యులర్ టైంలో అది బ్రేక్అవుట్ అయినప్పుడు మంచి మూమెంట్ ఉంటుందన్నమాట. సో, ఎక్కువ టైమ్స్ టచ్ చేస్తే ఆ లైన్‌కి ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. రిమెంబర్ దిస్ పాయింట్. యాహ్! ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి. మీకు ఎటువంటి టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినాయనుకోండి, మీరు కామెంట్‌లో పెట్టారు అని అనుకుంటే నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ ఈ డౌట్స్ క్లియర్ చేసి నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకే. సో,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.